ఏవండి అమ్మ ఫోన్ మాట్లాడండి. హలో అత్తగారు. హలో అల్లుడు బాబు, నేను బస్టాండ్ లో ఉన్నాను. మీరు ఇంకా బస్టాండ్ లో బత్తాకాయలు అమ్ముకోవడం మానలేదా? అప్పుడంటే అడుక్కు తినేవారు. ఇన్ని ఆస్తుపాతులు సంపాదించక కూడా కులవృత్తి చేయడం అవసరమా? ఎక్స్ట్రా చేయొద్దు అల్లుడు గారు, నేనేం బత్తాకాయలు అమ్ముకోవడం లేదు. కరెక్టే కదా, సీతాఫలం సీజన్ కదా. ఎవరిని? మిమ్మల్ని కాదు అల్లుడు గారు, ఎవరు ఆటోవాడు వస్తావా అని అడుగుతున్నాడు. పిలిచాడు కదండి, వాడితో వెళ్ళిపోకండి. ఇంట్లో మామయ్య ఎదురు చూస్తున్నారు, వెళ్ళిపోండి. వీడండి ఫోన్ కట్ చేసి నేను చెప్పేది అనుకుండా తింగర్ సచ్చినోడు. నోరు మూసుకోండి, మా అమ్మ మన ఇంటికి వస్తుంది. అంటే మన ఏరియా బస్ స్టాప్ లో ఉంది, వెళ్ళి తీసుకొని రండి. నాకు చెప్పలేదు కదా. నాకు చెప్పింది. అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఏం కుటుంబమే మీది, సమానత్వం పాటించడం రాదు. మీ అమ్మ చెప్పకుండా ఇంటికి వస్తుంది, ఇందులో సమానత్వం లేదు. అర్జెంట్ గా మీ ఇద్దరు పేర్లు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. మా అమ్మని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తారా లేదా? తీసుకురాను, నేను ఆఫీస్కి వెళ్ళిపోతా.